కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? చాలా బాగుంది. ఏ రకంగా బాగుంది? యువతకు కావచ్చు, గత పాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం డిఎస్సి ఇస్తానని మోసం చేశాడు. అందుకే నారా లోకేష్ బాబు గారు ముఖ్యంగా యువత కష్టాల్లో పడుతున్నారు కాబట్టి యువగలం పాదయాత్ర కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన యువగలం పాదయాత్ర స్టార్ట్ చేసేటప్పుడు అందరికీ నాలాంటి యువతకి చాలా అనుమానంగా ఉండింది. ఆయన ఎలాగా చేయగలుగుతాడు? ఈ ప్రభుత్వం స్టార్టింగ్ నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కావచ్చు, యువత మీద కావచ్చు, ముఖ్యంగా యువత గొంతెత్తిన ప్రశ్నించిన వాళ్ళపైన కేసులు పెడతా ఉంది. లోకేష్ బాబు గారు ఎలా పాదయాత్ర స్టార్ట్ చేస్తారని మేము ఆలోచించినప్పుడు మనం కూడా పాదయాత్ర లోకేష్ బాబుతో అడుగులు వేయాలనేసి నేను కూడా కుప్పం నుంచి లాస్ట్ వరకు యువగలం పాదయాత్రలో లోకేష్ బాబుతో కూడా నడవడం జరిగింది. ఎక్కువ యువత లోకేష్ బాబు పాదయాత్రలో యువత ఎక్కువగా కలవడం జరిగింది. లోకేష్ బాబు కూడా 20 లక్షల జాబులు ఇస్తానని హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగా లోకేష్ బాబు గారు ఐటీ శాఖ మంత్రిగా, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గతంలో ఎంతోమంది మంత్రులు పనిచేశారు. కాకపోతే ఆ మంత్రులకి ఈ లోకేష్ బాబుకి తేడా ఏంటంటే గత మంత్రులు 10th క్లాసు ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోతే చాలు అనుకునేవాళ్ళు. కానీ లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రి అయిన వెంటనే ప్లీజ్ విద్యాశాఖలో మొత్తం మార్పు జరగాలనేసి కోరుకుంటున్నాడు, చేస్తున్నాడు. విద్యారంగంలో లోకేష్ గారు వచ్చాక మీరు ఏం మార్పులు గమనించారు? ఇప్పుడు గత పాలనలో జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టుకోవడం జరిగింది. కానీ ఒక భోజనం దొక్కా సీతమ్మ అనేది మనం కూడా విన్నాం, కానీ పూర్తిగా తెలీదు. మంచి కార్యక్రమం మన డిప్యూటీ సీఎం గారు ఆదేశాల మేరకు లోకేష్ బాబు గారు కూడా పెట్టడం జరిగిందమ్మా. లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. ఓకే, అభివృద్ధి పరంగా కానీ విద్యారంగంలో కానీ ఎలా ఉందంటారు? చాలా బాగుందమ్మా. ఇంకా చాలా చేస్తాడని విద్యాశాఖలో ఎనిమిది మార్పులు కూడా తీసుకొని వస్తారని కోరుకుంటున్నాను. ఫ్యూచర్లో లోకేష్ గారు సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుంది? ఖచ్చితంగా అమ్మా. కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? చాలా బాగుంది. కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం పనితీరు బాగుందండి. ఏ రకంగా బాగుంది? ఏ రకంగా బాగుందంటే ఇప్పుడు మాకు కంపెనీలు వచ్చాయండి. మా కంపెనీ మాది రాంబిలి మండలం. కంపెనీ పరంగా మాకు పని అనేది ఉంటుంది ప్రస్తుతానికి. ఓకే, ఎన్నికలు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారా లేదా? ఈ అన్నిటికన్నా ఈ ఆడవాళ్ళకి బస్సు ఉచితం పెట్టింది ఆ ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం చేస్తుంది, కానీ అది పనికొచ్చే విధంగా కాదండి. అది ఓకే, అది ఇటు ఉపయోగం లేదు. ఇక గవర్నమెంట్ ఏమైనా చేద్దామంటే పిల్లలకి ఎలాగంటే ప్రైవేట్ స్కూల్ అంటే ఉండకూడదండి. ఎప్పుడు కూడా ప్రైవేట్ స్కూల్ లేకుండా ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ ఉండి ఒక చిన్న పేదవాడన్నా అవ్వచ్చు, కోటేశ్వరుడు అవ్వచ్చు, ఎవడన్నా ఒకటే స్కూల్లో చదువుకోవాలి. ఆ విధంగా గవర్నమెంట్ ఎప్పటికైనా తెచ్చారంటే దేశం చాలా ముందుకు వెళ్ళిపోతుంది, రాష్ట్రం కూడా అభివృద్ధి అవుతుంది. ఫస్ట్ ఇది. రెండోది హెల్త్ విషయంలో వంటి ప్రతి ఒక్కరు ఒక ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, ఆయన ఏ విధంగా వైద్యం చేసుకున్నాడు సామాజిక అదే విధంగా వైద్యంలాగా ఇంతకుముందు వైఎస్ రాజశేఖర్ పెట్టిన పథకం గట్టిగా అమల్లో తెచ్చి ప్రైవేట్ హాస్పిటల్ కాకుండా మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేలాగా చేయాలండి. అది కానీ చేసేయాలంటే ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఎవరూ మర్చిపోరండి. ఈ సూపర్ 6 పథకాలు అందుతున్నాయా లేదంటే మీరేమంటారు? అన్ని పథకాలు బస్సు పథకం వేస్ట్ అండి. అంటే ఇది ఆడవాళ్ళకు ఉచితం అని పెట్టారు కదా. ఆడవాళ్ళు ఉచితం దేనికండి అనకూడదని దానివల్ల చాలా నష్టం. పొద్దున్న లేచి ఆడవాళ్ళు ఇంటికి కేరాలు కట్టేసి మగవాళ్ళు కేరాలు కట్టేసి ఇలా ఊరి మీద పోతున్నారు. ఈ 10 మంది ఆడవాళ్ళు కూర్చోవడం ఇవాళ ఆ యాత్రకి వెళ్దాం, ఈ యాత్రకి వెళ్దాం ప్లాన్ చేసుకుంటున్నారు. టైం మొగుడికి గేమ్ చేయట్లేదు, పిల్లలు చూసడం ఉండలేదు. ఈ పథకం వేస్ట్ అండి.